గ్రీష్మం తన ప్రతాపాన్ని చూపిస్తుంది. పటేలున ఎండ కాస్తుంది. 12 గంటలయింది. సూర్యుడు ఎర్రగా కాలిన పెనంలా ఉన్నాడు. భూమి బీటలు వారినట్టు ఉంది. దూరంగా ఓ కాకి దాహంతో అరుస్తోంది. పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలతో ఆ ప్రదేశమంతా నిండి ఉంది. పిచ్చి మొక్కలు, తుప్పలు ఇష్టం వచ్చినట్టు పెరిగినాయి. జే&జే కంపెనీ తాలూకు మనుషులు అక్కడ పనిచేస్తున్నారు. దాదాపు 50 మంది. దుమ్ము లేపుకుంటూ శ్రీధర్ జీబు వచ్చి ఆగింది. హలో డైరెక్టర్ అన్నాడు బ్రాహ్మిన్. హలో ఇంజనీర్. ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. పని ఎలా సాగుతోంది? శ్రీధర్ అడిగాడు. ప్రతి అడుక్కి ఓ పుర్రె దొరుకుతోంది బ్రాహ్మిన్ అన్నాడు. ఏ జన్మలో చేసుకున్న పాపము ఇలా శ్మశానాలు తవ్వుతూ కూర్చున్నాం. 10 అడుగులు లోతున్న గొయ్యి తవ్వి పునాది వేయాలి. అక్కడి నుంచి స్తంభం లేపాలి. మొత్తం 200 మైళ్ళు లైను. 20 కోట్ల ప్రాజెక్టు. ఇంజనీర్లం కదా, మనకి మంత్రసానులకి తేడా లేదు. శ్రీధర్ నవ్వి ముందుకు కదిలాడు. ఎండ తీవ్రంగా ఉంది. వడగాల్పు వీస్తోంది. ఆకాశంలో మేఘం అన్నది లేదు. అన్ని బండరాళ్ళు, ఎర్రమట్టి. దాదాపు 6-7 అడుగులు గొయ్యి తవ్వారు. ఇంకో 3 అడుగులు తవ్వాలి. గుణపాలు శబ్దం తప్ప ఇంకేం వినపడటం లేదు. 200 గజాలకొక స్తంభం చొప్పున 200 మైళ్ళు మట్టి గుట్టలుగా పక్కన పడుతోంది. ఒకప్పటి శ్మశానం కాబోలు. అన్ని ఎముకలు, పుర్రెలు. అతడికి షేక్స్పియర్ గుర్తుకొచ్చాడు. ఏ పుర్రె వెనుక ఏ చరిత్ర ఉన్నదో. ఒక పుర్రె రాజ్యాలన్నీ ఏలి ఉండవచ్చు. ఇంకొక పుర్రె తట్టలు మోసి ఉండవచ్చు. ఏది ఏ పని చేసినా చేరేది ఇక్కడికే కదా. జరుగుతున్న పని పట్ల సంతృప్తి చెంది అతడు తన జీబు వద్దకు చేరుకున్నాడు. ఈ 10 రోజుల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ పని జరిగింది. అతడు సీట్ పక్క నుంచి వాటర్ బాటిల్ తీసుకుని ఓ 4 గుక్కలు తాగాడు. బాటిల్ లోపల పెట్టి జీపు ఎక్కబోతూ ఆగాడు. అప్పటి వరకు వినిపిస్తున్న గుణపాల చప్పుడు ఒక్కసారిగా ఆగిపోయింది. అంత రోద ఒక్కసారిగా ఆగేసరికి ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. శ్మశాన నిశ్శబ్దం అంటే ఇంత భయంకరంగా ఉంటుందా? దాహంతో కాకి అరుస్తూనే ఉంది. ఎండుపుల్ల విరిగిన చప్పుడు కొన వినపడుతూనే ఉంది. అయినా అవన్నీ నిశ్శబ్దానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ఆ చప్పుళ్ళ మధ్య నిశ్శబ్దం మరింత చిక్కపడుతోంది. అతడు తల తిప్పి చూశాడు. కూలీలందరూ గుంపుగా చేరి గోతిలోకి చూస్తున్నారు. అంత దూరం నుంచి కూడా వాళ్ళ ముఖాల్లో విస్మయం, భయం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. బ్రాహ్మిన్ పరుగెత్తుకుంటూ అక్కడికి వెళ్తున్నాడు. అతడు కూడా వడివడిగా చేరుకొని లోపలికి చూశాడు. లోపల 4 మనుషులు తవ్వటం ఆపి నిలబడి ఉన్నారు. కొద్దిగా మట్టి చెదిరి నల్లటి పెట్టె 6 అడుగులు పొడవున్నది గోతిలో కనిపిస్తూ ఉంది. ఎవ్వరూ మాట్లాడటం లేదు. అతడు నెమ్మదిగా గోతిలోకి దిగాడు. నల్లటి పెట్టె తారులాంటిది పూసి ఉంది. శవపేటికలా ఉంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి లోపల మగ్గిపోతున్నట్టు శిథిలమై ఉంది. అతడు క్షణం దానివైపు చూసి బయటికి తీయండి అని అరిచాడు. వద్దు, పైనుంచి అరిచాడు బ్రాహ్మిన్. డిపార్ట్మెంట్ వాళ్ళకి చేద్దాం, వాళ్ళే వచ్చి చూసుకుంటారు. ఈ లోపులో అతడు పైకి వచ్చాడు. బ్రాహ్మిన్ ప్రశ్నకు సమాధానంగా అంతకాలం మనం పని ఆఫ్ చేసుకుని కూర్చుందామా అని తిరిగి లోపలికి చూసి పైకి లాగండి అన్నాడు. 5 నిమిషాల పాటు అక్కడ చాలా టెన్షన్తో కూడిన పని జరిగింది. పెట్టె చుట్టూ ఉన్న మట్టిని పక్కకి తీశారు. అడుగు నుంచి గుణపాలతో దాన్ని కదిపారు. నెమ్మదిగా పెట్టె పైకి చేర్చబడింది. గొల్లానికి చిన్న సీలు లాంటిది ఉంది. పెట్టె మీద ఏవో అర్థం కాని అక్షరాలు ఉన్నాయి. బ్రాహ్మిన్ వాటినే చూస్తున్నాడు. శ్రీధర్ అతడి వైపు చూసి నవ్వాడు. మంత్రతంత్రాల మీద రీసెర్చ్ చేశానంటావు, మరి ఆ అక్షరాలు ఏమిటో చదవలేవు? బ్రాహ్మిన్ వంగి దాన్ని చదవటానికి ప్రయత్నించి విఫలుడై తల అడ్డంగా ఊపాడు. లాభం లేదు, మట్టి అక్షరాల్ని తినేసింది అన్నాడు.
శ్రీధర్ వంగి సీలు విప్పసాగాడు. అది చూసిన బ్రాహ్మణ్ కంగారుగా వంగి, వద్దు బాస్, మనకెందుకు, దాన్నలా వదిలేయ్ అన్నాడు. శ్రీధర్ వినలేదు. తన పని చేస్తూనే ఏం ఇందులో ప్రమాదం ఏముంది అంటూ పని పూర్తి చేశాడు. చుట్టూ ఉన్న కూలీలు ఉత్సుకతతో అతడు చేసే పనిని చూడసాగారు. పెట్టె గొల్లాన్ని చేత్తో పట్టుకుని బలంగా మూత తెరిచాడు. ఎన్ని సంవత్సరాల క్రితం వేయబడిందో, తుప్పు పట్టి ఓ పట్టాన రాలేదు. ఇద్దరు కూలీలు సాయం పట్టారు. కిర్రుమన్న చప్పుడుతో నెమ్మదిగా పెట్టె తెరుచుకోవటం ప్రారంభించింది. అక్కడున్న వాళ్ళంతా ఊపిరి బిగబట్టారు. బ్రాహ్మణ్ అయితే ఉత్సుకతతో ఏ క్షణమైనా బరస్ట్ అయ్యేటట్టున్నాడు. శ్రీధర్ దానివైపే చూస్తున్నాడు. మూత పూర్తిగా పైకి తెరుచుకోగానే అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. నిద్రపోతున్నట్టు ఉంది శవం. చేతులు రొమ్ముల మీద పెట్టుకొని చర్మం నల్లగా మారింది. శరీరం అంతా ఏదో లేపనం పూసినట్టున్నారు. అందుకే శిథిలమవ్వలేదు. కానీ వేసిన బట్టలు, కప్పిన గుడ్డలు, వీటిని మాత్రం పురుగులు తినేసినాయి. కట్టెలా బిగుసుకుపోయిన ఒక కాలు గాలిలో కొద్దిగా తేలి ఉంది. కనుగుడ్లు ప్రాంతంలో 2 రంధ్రాలున్నాయి. కొద్దిగా సందు చేసుకుని పురుగు రెప్పలా సందులోంచి లోపలికి ప్రవేశించి డొల్ల చేసి ఉంటుంది. తెరిచి ఉన్న నోరు ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది.